వేరు, వాళ్ళిద్దరు ఒకటే నాన్నకి బొమ్మ బొత్సు లాంటోళ్ళు. రేపు అప్పితప్ప ఒకటో రెండో కేసీఆర్ గెలిచిన ఢిల్లీకి పోయి మళ్ళీ మోడీకి ఇస్తాడు. ఎందుకంటే మారు పేరగాడు కేసీఆర్, మీకు తెలుసు కదా, మారు పేరగాడు. ఈడ ఒక రూపంలో జమ చేస్తాడు, ఢిల్లీకి పోయి ఇంకొక రూపంలో అమ్ముకుంటాడు. కీళ్ల నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చింతల్ కుత్బుల్లాపూర్. మోడీ కేసీఆర్ వేరు వేరు కాదు, మోడీ మనిషే, మోడీ తాబేదారే. ఈ కేసీఆర్ ఇవాళ మా క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ, తెలంగాణ ఉద్యమకారులకు విజ్ఞప్తి చేస్తున్నా, కేసీఆర్ వాడే ప్రతి ఓటు పరోక్షంగా మోడీకి అవుతుంది. బీఆర్ఎస్ కేసే ఓటు మూసీలేసినట్టు అవుతుంది. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగరాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అని అంటే ఈడ 14 ఎంపీలు గెలవాలి. అప్పుడే ఈ దేశంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. 10 ఏళ్ల నుంచి మోసం చేసిన మోడీని ఓడగొట్టాలి అంటే మనం అందరం కష్టపడాలి. మరి మనం కష్టపడాలి అని అంటే మీరందరూ సహకరించాలి. మిత్రులారా, సిద్ధమా? మరి మీ అందరి తరఫున కేసీఆర్ కు, హరీష్ కు, కేటీఆర్ కు సవాలు విసిరాలా? వచ్చే వారం నుంచి మొదలు పెడదామా? మొదలైనట్టేనా? కేసీఆర్ కాస్కో నీ ఆట మొదలైంది. కొన ఊపిరితో ఉన్నావు. ఆయుధం కూడా నీ పీక విసికే బాధ్యత, నీ పార్టీని పొందబెట్టే బాధ్యత మా వాళ్ళందరూ తీసుకున్నారు. ఇదే కాదు, మీకందరికీ చెప్తున్నా, మనం ఇచ్చే 6 గ్యారెంటీలు అమలు చేయడానికి గ్రామంలో 5 మందితో ఇందిరమ్మ కమిటీలు వేస్తాం. ఇందిరమ్మ కమిటీలలో మీరు ఉంటారు. ఎవరైతే మన పార్టీకి ఈ రాష్ట్రంలో అండగా నిలబడతారో సంక్షేమ పథకాలు వాళ్ళకు చేర్చాల్సిన బాధ్యత మీదే. అందుకే ఇంత ఓపిక ఈ రోజు వచ్చి ఇక్కడ కూర్చొని ఈ సభను విజయవంతం చేసిన మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్.